అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు శుక్రవారం కదా, ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. శుక్రవారం అంటేనే అంటే ప్రత్యేకించి ఏదో కొత్త విషయం చెప్పడానికి అన్ని వారాలు కుదరకపోయినా ఒక మంచి పూజనైతే నేను చేసుకున్నది మీకు షేర్ చేయాలని మాత్రం అనిపిస్తూ ఉంటుంది. మొన్న మీరందరూ తమ్నేలో చూసినట్టుగా అదృష్టవంతురాలు అన్నారు కదా, దేనికో అన్నది ఈరోజు వీడియోలో మీరు చూతురు కానీ మీకు ఈ పాటికి అర్థమై ఉండొచ్చు. అలాగే చక్కగా మంచిగా ముగ్గు పెట్టుకోవడం కానీ, పూజ చేసుకోవడం కానీ, మా ఇంట్లో పూలతో చెక్క చేసుకోవడం కానీ, బంగారు లక్ష్మీదేవికి అలాగే బంగారు వెంకటేశ్వర స్వామికి బంగారు పూలు అవి పెట్టుకున్నాను కదా, చక్కగా ఏం చేసుకున్నది ఈరోజు మీరు అన్ని వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. అంటే మనం ఇంట్లో అందరూ పూజలు చేసుకుంటారు, మనం చేసుకునే పూజని మీరు కూడా చూసి ఆనందిస్తారు అని ఒక చిన్న ఉద్దేశంతో చేస్తాను. అంతే. నేనేం చేసుకుంటానో అది మీకు ఎప్పుడు షేర్ చేస్తాను కాబట్టి, ఏ ముగ్గు పెట్టుకుంటానో అది కొంతమంది మేము కూడా పెట్టుకుంటాం డైలీ అని చెప్తున్నారు. అలాగే మేము చేసుకుంటూ ఉంటే మాకు కూడా చేసుకొని ఉత్సాహం వస్తుందక్క, అలా ఏదో లేకపోతే పాట పడితే బాగుందక్క అని మీరు చెప్తున్న కామెంట్స్ని బట్టి ఏంటంటే నేను ప్రతి శుక్రవారం చేసుకునేదే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ముందుగా శుక్రవారం వచ్చిందంటే చాలు నాకు ముగ్గు మీద ధ్యాస ఉంటుంది. పూజ అంటే చేసుకుంటాం, దాని గురించి ఆలోచించగల ఎప్పుడు చేసుకునేది. కానీ ముగ్గు ఏం పెట్టాలి, పెద్ద ముగ్గు పెట్టాలి, పెట్టింది రాకూడదు, కొత్త డిజైన్ అవ్వాలి, నిండుగా ఉండాలి, గుమ్మంతా కళగా ఉండాలి పెట్టితే ముగ్గు. అంటే రోజువారీ ముగ్గుకి శుక్రవారానికి తేడా అయితే ఖచ్చితంగా ప్రత్యేకించి ఉండాలి. నాకు నేనే అనుకుంటాను, ఓపిక ఉన్నా లేకపోయినా కూడా ముగ్గు మాత్రం పెద్దది పెట్టాలి, షీట్ అంతా నిండిపోవాలి, చక్కగాను గుమ్మం అంతా కళకళలాడుతూ ఉండాలని. అలాగే అంటే పద్మానికి తగ్గట్టుగా కానీ, లేకపోతే ఏదైనా రేకులు ఉండేట్టుగాను అలా ఏదైనా చూసుకుని పెడదాం అనుకుంటాను. అలా పెంచుకుంటూ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంకొంచెం షీట్ ఉంటే బాగుంటుంది కదా, ఇంకొంచెం పెద్ద గుమ్మం అయితే బాగుంటుంది కదా, ఇంకొంచెం పెద్ద ముగ్గు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఓన్గా ఇదంతాను చుక్కల ముగ్గులు అంటే, మెలికల ముగ్గులు అంటే మనం ఆలోచించి దానికి తగ్గట్టుగానే పెడతాం. ఫ్రీ హ్యాండ్ రంగోలీ ఏంటంటే మనం పెంచుకుంటూ వెళ్ళడమే తప్ప ఎండ్ అనేది ఉండదు. మన ఇష్టం, మన ఉన్న ప్లేస్ని బట్టి, మన ఇంట్రెస్ట్ని బట్టి, మన ఓపికని బట్టి పెట్టుకుంటూ వెళ్ళడమే. నాకైతే చెప్పానుగా గుమ్మంతా మాత్రం ఖచ్చితంగా నిండుగా ఉండాల్సిందే. దాంతోపాటు ఎదురుకుండా అక్కడ మెట్ల దగ్గర తులసం పెట్టుకుంటాను, అలాగే రాగి చెంబు పెడతాను కదా, వాటిని కూడా శుక్రవారం నీళ్లు మార్చి రాగి చెంబులో పువ్వు వేసుకుని గుమ్మ ముందు పెట్టుకుంటూ ఉంటాను. ప్రతి శుక్రవారం ఇవి చేసుకునే పనులే. ఈరోజు ఏంటంటే కొంచెం 2 అకేషన్స్కి అటెండ్ అవ్వాల్సింది ఉంది, అందుకని కొంచెం హడావిడిగా కార్లో నేను వెళ్తూ మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే కనుక ప్లీజ్ ఏమనుకోకండి. ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక చోటుకి వెళ్ళాలి, మళ్ళీ ఈవినింగ్ ఒక ఎంగేజ్మెంట్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. సో కొంచెం ఈరోజు బిజీగా గడిచింది డే అంతాను. ఇందుకే నేను చెప్పాను కదా, మీరందరూ అన్నారు నన్ను, అంటే వెంకటేశ్వర స్వామికి నేను కనకాంబరాల మాల ఒకటి వేశాను, మల్లెపూల మాల ఒకటి వేసినప్పుడు మీరు చాలా అదృష్టవంతులు లెక్క చక్క ఇంట్లో పూసిన పువ్వులతో వేస్తే దాని ఫలితం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది అని చెప్పని ఎవరో ఒకళ్ళు నాకు 2-3 కామెంట్స్లో పెట్టారు. అంటే మన ఇంట్లో పువ్వులతో పూజ చేస్తే అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి, ఎవరైనా ఇచ్చిన పువ్వులు కానీ మనం ఎక్కడి నుంచైనా తెలిసిన వాళ్ళు తెచ్చుకున్నవి ఏమైనా ఉంటే మధ్యం ఫలితాలు, కొనుక్కున్న పూలు అలాగే తెలియకుండా ఎవరింట్లో నుంచైనా మనం తీసుకొచ్చి చేస్తే ఇంకా తక్కువ ఫలితాలు ఉంటాయని చెప్పని ఎవరో కామెంట్ సెక్షన్లో పెట్టినప్పుడు అది నిజమే కదా అని అనిపించింది. ఒక్కొక్కసారి తెలియకుండా మనమే ఎవరో ఒకరి ఇంట్లో చిన్నప్పుడు రోజులు అంటే తెచ్చేసేవాళ్ళం అలాగా. ఇప్పుడు అనుకోండి అలా ఏం లేదు. భగవంతుడు ఏంటంటే ఇంట్లో 2 మొక్కలు వేసుకుని ఆ మొక్కల్లో పూసిన పువ్వులు పూజించుకునే అదృష్టం నాకు కలిగింది. అందులో ఉన్నంతలో ఓపిక తెచ్చుకుని ఈరోజు కూడా అనుకున్నాను కనకాంబరాలు చాలా పూసాయి, ఎన్ని ఉన్నాయంటే కడదామని అనుకున్నాను. కానీ ఇవి కోసేసరికి ఎండకి నీరసం వచ్చినట్టు అనిపించి పోలే అష్టోత్తరంకి చక్కగా కనకాంబరాలు అమ్మవారికి నిండుగా అలా అష్టోత్తర నామాలు చదువుతున్నప్పుడు వేద్దాంలే అని అనిపించి మాల కడితే ఏంటంటే వెంకటేశ్వర స్వామికి వేస్తాము. సరే కింద ఎలాగో లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, అష్టోత్తరంతో చేసినప్పుడు వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి కట్టకుండానే పూలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే మల్లెపూలు కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి జాజులు మల్లెలు వాటిని కూడా అన్నీ రెడీ చేసుకున్నాను. ప్రతి శుక్రవారం మీ అందరికీ తెలుసు ధన్య కలశం పెట్టుకుంటాను, డబ్బులు మార్చుకుంటాను అని చెప్పని పూజకు కావాల్సినవన్నీ ముందుగా రెడీ చేసుకున్నాను. ఈరోజు ప్రసాదం చేసే టైము నాకు కొంచెం కుదరక పళ్ళే నైవేద్యం పెడతామని చెప్పని పెరట్లో పూసిన పువ్వులు అదే అనిపించింది. అంటే ఒక 4 పువ్వులు పెంచుకుని మన ఇంట్లో 4 పువ్వులతో భగవంతుడిని చక్కగా నాకు తోచినట్టుగా ఏదో మాల కట్టుకొని వేసుకోవడమో లేకపోతే పూజించడం ఏదో ఒకటి చేసుకుంటున్నాను కదా, మీరు చెప్పింది కరెక్టే అని అనిపించి కొంచెం సంతోషంగా అనిపించి నిజమే అదృష్టం ఈ మాత్రం భగవంతుడు అదృష్టంగా ఇచ్చాడు. ఆ పువ్వులు అందులో నేను ఎక్కువ పూసే పువ్వులని ఎక్కువ వేసుకున్నాను నేను. అంటే మందారాలు కానీ ఇలాగా పూజకు వాడే పువ్వులనే ఎక్కువ పెంచుకోవాలి అని చెప్పని వాటినే వేసుకుని పెంచుకుంటున్నాను. అలాగే ఇంకా మామూలుగా మీకు అందరికి తెలిసిందే కదా,
ప్లేట్లో లక్ష్మీదేవి వెంకటేశ్వరని పెట్టుకుని బంగారు పూలు నేను ఏంటంటే వీక్లీ ఇంకేం తీయడం ఉండదు, జాగ్రత్తగా అక్కడే ఇంకా ఉంచేస్తాను. పాదాల దగ్గర అమ్మవారి పాదాలు అయ్యవారి పాదాల దగ్గర 2 పూలు పెట్టేసి ఉంచేస్తాను. మళ్ళీ తీసి దాచడం, ప్రత్యేకమైన రోజుల్లోనే పెట్టడం. ఎలాగో ఇంకా విగ్రహాలే రోజు ఉంటున్నప్పుడు పువ్వులు కూడా ఏముందిలే అని చెప్పని వాటిని అక్కడే పెట్టాను. కానీ జాగ్రత్తగా తీసేటప్పుడు అవి ఏంటంటే చూసుకుంటూ జాగ్రత్తగా పువ్వులు అవి తీస్తున్నాను. అలాగే ప్రతి శుక్రవారం మీ అందరికీ తెలిసిందే ఆవు నెయ్యితోటి పంచదీపారాధన పెట్టుకుంటాను. ఎవరో కూడా అడిగారు, యాక్చువల్గా ప్రీవియస్ వీడియోస్ చాలా పూజలకు సంబంధించి ఉన్నాయి. అమ్మవారికి ఏంటంటే పంచదీపారాధన ఆవు నెయ్యితో చేసుకుంటే చాలా ఇష్టం. అంటే లక్ష్మీ కటాక్షం అని చెప్పని నేను ఎప్పుడో నాకు తెలిసినప్పుడు నేను చేసుకున్నప్పుడు ఇంకా ఎంగేజ్లో తెలిస్తే అప్పటి నుంచి కంటిన్యూ అదే చేస్తున్నాను. చాలామందికి ఈ విషయం షేర్ చేశాను కూడాను. అలాగే ఈరోజు కూడా పంచదీపారాధన పెట్టుకుని కామాక్షి అమ్మవారిని కూడా చక్కగా అలంకరణ చేసుకుని రెడీ చేసుకుని పూజ అది చేసుకుంటున్నాను. యాక్చువల్గా సహస్రం చదవడానికి తగ్గట్టుగా కూడా పూలు ఉంటాయి. కానీ ఏంటంటే లక్ష్మీ అష్టోత్తరానికి నా చేతికి ఎన్ని వస్తాయి అన్ని 108 నామాలకి ఎన్ని వస్తాయని మనం ఒకవేళ చదవకపోతే ఏదైనా క్యాసెట్ పెట్టుకున్నా కూడా మనం ఓం నమః ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటూ కూడా మనం పువ్వులు మన ఇంట్లో ఏముంటే అవి చక్కగా వేసుకుని మనం అష్టోత్తరమైనా సహస్రనామైనా లేకపోతే మణిత్రిపురమైనా మనం ఏదైనా చదువుకోవచ్చు. నేనైతే అష్టోత్తరం చదువుకుందాము లక్ష్మీ అష్టోత్తరం అని చెప్పని దాని తగ్గట్టుగా రెడీ చేసుకున్నాను. ఓం ప్రకృతియే నమః, ఓం వికృతియే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూత్యే నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మయే నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయే నమః, ఓం స్వధాయే నమః, ఓం సుధాయే నమః, ఓం ధన్యాయే నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మే నమః, ఓం నిత్యపుష్టాయే నమః, ఓం విభావర్యే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం దిత్యే నమః, ఓం దీప్తాయే నమః, ఓం వసుధాయే నమః, ఓం వసుధారిణ్యే నమః, ఓం కమలాయే నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షే నమః, ఓం క్రోధసంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనఘాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖీయ నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః. అంబవందనం జగదాంబవందనం తల్లి కంబు కంఠురాణి కళ్యాణి వందనం. అంబవందనం జగదాంబవందనం తల్లి కంబు కంఠురాణి కళ్యాణి వందనం. వేదములను కన్న తల్లి వేల వేల వందనం. వేదములను కన్న తల్లి వేల వేల వందనం. ఆదిలక్ష్మి మమ్ము బ్రోవు అపర్ణ వందనం. ఆదిలక్ష్మి మమ్ము బ్రోవు అపర్ణ వందనం. అంబవందనం జగదాంబవందనం తల్లి కంబు కంఠురాణి కళ్యాణి వందనం. పారిజాతమును మించు పాదములకు వందనం. పారిజాతమును మించు పాదములకు వందనం. పాలాలోచనుని రాణి పార్వతి వందనం. పాలాలోచనుని రాణి పార్వతి వందనం.
అంబవందనం జగదాంబవందనం తల్లి కంబుకంఠురాణి కళ్యాణి వందనం. కుండలముల చేత మెరయు కర్ణములకు వందనం, కుండలముల చేత మెరయు కర్ణములకు వందనం. అండజాయాన చాముండి వందనం, అండజాయాన చాముండి వందనం. అంబవందనం జగదాంబవందనం తల్లి కంబుకంఠురాణి కళ్యాణి వందనం. కంకణముల చేత మెరయు కరములకు వందనం, కంకణముల చేత మెరయు కరములకు వందనం. కాలకంఠురాణి కామాక్షి వందనం, కాలకంఠురాణి కామాక్షి వందనం. అంబవందనం జగదాంబవందనం తల్లి కంబుకంఠురాణి కళ్యాణి వందనం. అంబవందనం జగదాంబవందనం తల్లి కంబుకంఠురాణి కళ్యాణి వందనం, కంబుకంఠురాణి కళ్యాణి వందనం, కంబుకంఠురాణి కళ్యాణి వందనం.